డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్. మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్, మే, జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో ఆఫర్స్ ని పెట్టారు. టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్ ఎక్సెల్, ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, సి లాంగ్వేజ్, పైథాన్, డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి. కోర్సెస్ అండ్ ట్రైనింగ్ ఏ కాకుండా టాలీ, టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చేలా ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు. ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో 18,000+ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు. 35K+ సబ్స్క్రైబర్స్ తో టాలీ లోకేష్ ఛానల్ ఏపీ అండ్ టీఎస్ #1 టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది. అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషోలో కూడా దొరుకుతాయి. వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు. లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓబుల్ రెడ్డి కాంప్లెక్స్, కడప. Yeah, good evening all of you. My voice is clear. Please confirm once. Yes, yes, sir. Clear. Done, guys. So, లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా జిఎస్టి అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఓవర్వ్యూ ఆర్ థియరీ డిస్కస్ చేసాం. తర్వాత జిఎస్టి నెంబర్ అంటే ఏంటి, తర్వాత క్లియర్ గా మనము లైక్ జిఎస్టి నెంబర్ తో పాటు స్లాబ్స్, ట్యాక్స్ రేట్స్, టైప్ ఆఫ్ డీలర్స్, జిఎస్టి బెనిఫిట్స్, సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్ లో మనం చెప్పుకోవడం జరిగింది. టుడే క్లాస్ లో మనం విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తే ఎలా, అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా, మనము ఐటమ్స్ లెవెల్లో ట్యాక్స్ ఇస్తే వాటిని ఏ విధంగా చెక్ చేసుకోవాలి. ఓకే, సో తర్వాత మనకి ఏ ఐటమ్ కి ఎంత పర్సెంటేజ్ ఇచ్చాము, ఏ ఐటమ్ మీద ఎంత ట్యాక్స్ పడింది, ఏ విధంగా గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్ గా టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత కంపెనీకి రిలేటెడ్ జిఎస్టి నెంబర్ ఏ విధంగా సెటప్ చేయాలి, వెండర్స్ కి అంటే సప్లయర్స్ కి జిఎస్టి నెంబర్ ఎలా ఇవ్వాలి, కస్టమర్స్ కి జిఎస్టి నెంబర్ ఎలా ఇవ్వాలి, ఐటమ్స్ క్రియేషన్ లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి జిఎస్టీలోకి వచ్చిన తర్వాత, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేద్దాం. సో వీడియోని 1-2 సార్లు చూడండి, ప్రాబ్లం లేదు. నిదానంగా ప్రతిదీ అర్థం చేసుకునే విధంగా మీరు కంటెంట్ అనేది చూసుకోవాల్సి వస్తుంది. ఓకే, డన్ గైస్. ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. టాలీ ఓపెన్ చేశాను. క్రియేట్ కంపెనీ. ఇక్కడ చూడండి, కంపెనీ నేమ్ ఏముంది, లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. కంట్రోల్-C కాపీ, కంట్రోల్-V పేస్ట్. జూన్ 14. రియల్ టైంలో మీ కంపెనీకి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. రియల్ టైంలో మీ కంపెనీకి సంబంధించిన అడ్రస్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను డూప్లికేట్ అడ్రస్ ఇస్తున్నాను. మీ స్టేట్ ఏంటి, ఆంధ్రప్రదేశ్. అంటే మీ రియలిస్టిక్ గా లైవ్ లొకేషన్, మీ కంపెనీ లైవ్ లొకేషన్ అనేది బెంగళూరు అయితే బెంగళూరు తీసుకోవాలి, చెన్నై అయితే లైక్ తమిళనాడు అయితే తమిళనాడు, హైదరాబాద్ అయితే తెలంగాణ, ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలి. రియల్ టైంలో మీ పిన్ కోడ్ అవన్నీ ఇక్కడ పిలుచుకోవాలి. మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ 1 ఏప్రిల్ తో ఉంటుంది. సేవ్ చేసేయండి. ఒకే ఒకసారి ఇవ్వాలి మా రియల్ టైంలో. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. బిల్ వైజ్ అవసరం లేదు, నో నీడ్. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత ఈ రోజు నుంచి జిఎస్టి, ఎనేబుల్డ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇది వేసి పెట్టాలి. ఓకే, మీ స్టేట్ ప్రజెంట్ ఎక్కడుంది, ఆంధ్రాలో ఉంది. మీరు రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా, సెజా,
మీరు కంపెనీలో వర్క్ చేసే ప్లేస్ లో మీరు వాళ్ళు clear చెప్పడం జరుగుతుంది. కాంపోజిషన్ అయితే కాంపోజిషన్, రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోవాలి, రెగ్యులర్ అసెజ్ అయితే అసెజ్ తీసుకోవాలి. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏముంది? కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. మీరు ఇక్కడ మాన్యువల్ గా టైప్ చేసుకోండి. మీరు గవర్నమెంట్ ట్యాక్స్ ఎలా కడతారు? మంత్లీనా క్వార్టర్లీనా? మంత్లీ. ఎంటర్ చేసి సేవ్ చేయండి. ఒకే ఒక్కసారి సెటప్ చేసుకోవాలి అంతే. సో తర్వాత మీ కంపెనీలో ఒకే రకమైన ఐటమ్స్ ఉన్నాయా, లేదంటే మీ దగ్గర మల్టిపుల్ ఐటమ్స్ పర్సంటేజెస్ ఉన్నాయా? ఇప్పుడు 5% ఐటమ్స్ ఏ ఉన్నాయనుకోండి మీ దాంట్లో. ఓకే, మీరు 5% ఐటమ్స్ ఏ ఉంటే F11 లో మీరు ట్యాక్స్ ఇవ్వచ్చు. లేదు సార్, నా కంపెనీలో 5% ఉన్నాయి, 12 ఉన్నాయి, 18 ఉన్నాయి, 28 ఉన్నాయి, ఇలా అన్ని ఉన్నాయి సార్ అనుకున్నప్పుడు మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వకూడదు, ఐటమ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వాలి. జస్ట్ ఒకసారి చూపిస్తాను. సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. సో ఇప్పుడు కంపెనీ కోడ్ లెవెల్లో ఉంటే ఇక్కడ మీరు ట్యాక్స్ ఇవ్వచ్చు, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వచ్చు. జస్ట్ డూప్లికేట్ ఇచ్చాను. ఇక్కడ ట్యాక్సబుల్ 5%. లేదు సార్ నా దగ్గర మల్టిపుల్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ ఇవ్వకూడదు. నాట్ డిఫైన్డ్. విత్ ఇన్ ద స్టేట్ అయినా అదర్ స్టేట్ అయినా సేల్స్ ఇన్వాయిస్ లో 50,000 అమౌంట్ దాటింది అంటే ఈవే బిల్ తీయాలి. ఇది ప్రీ డిఫైన్డ్ గా ఉంటుంది. ఓకే, ఇది నో పెట్టేయండి, నో నీడ్. రిమైనింగ్ కూడా నో పెట్టేయండి. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, ఫస్ట్ సెటప్స్ అన్ని చేసేసాం. ఇప్పుడు నీ బిజినెస్ రిలేటెడ్ గా క్రియేట్ లోకి వెళ్తున్నాను, లెడ్జర్స్ లోకి వెళ్తున్నాను. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం లో లెడ్జర్స్ ఏమేమి ఉన్నాయి? క్యాపిటల్, ఎస్బీఐ బ్యాంక్, పర్చేజ్, అర్జున్ ఏజెన్సీ, సేల్స్, కుమార్ మర్చెంట్స్, సిజిఎస్టి, హెచ్జిఎస్టి, రెంట్, డిస్కౌంట్ రిసీవ్డ్, టెలిఫోన్ చార్జెస్. ఇవన్నీ చేసుకోవాలి. ఓకే, క్యాపిటల్ అకౌంట్ కంట్రోల్ ఏ, సేవ్. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్స్ కంట్రోల్ ఏ, సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. చూడండి, మీరు పర్చేజ్ అనే లెడ్జర్ ఇచ్చిన తర్వాత కొందరికి ఇక్కడ జిఎస్టి అప్లికబిలిటీ అనేది స్పేస్ ఇస్తున్నాను, నాట్ అప్లికబుల్ ఇలా ఉంటుంది. ఇలా ఉంది అంటే మీకు ట్యాక్స్ పడదండి. ఇలా ఉంటే మీకు ట్యాక్స్ పడదు. అప్పుడు మీరు ఏం చేయాలి? బ్యాక్ వెళ్ళి ఒక్కసారి అప్లికబుల్ అని పెట్టుకోవాలి. పర్చేజ్కు సేల్కు మాత్రమే, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. అంటే కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇవ్వచ్చు, లెడ్జర్ లెవెల్లో కూడా ట్యాక్స్ ఇవ్వచ్చు, బట్ ఇక్కడ ఇవ్వం. ఇక్కడ మనం ఆడిటర్లు ఇచ్చుకుంటారు. ఓకే, ఇక్కడ నో నీడ్. ఇక్కడ టైప్ ఆఫ్ సప్లై అంటే గూడ్స్ అని తీసుకోండి. పర్చేజ్కు సేల్స్కు ఇక్కడ తీసుకుందాం, సేవ్. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ కడప, వాళ్ళకు కూడా జిఎస్టీ నెంబర్ ఉంది. సండ్రీ క్రెడిటార్స్. ఓకే, ఇక్కడ అడ్రస్ ఇవ్వాలి. రియల్ టైంలో వాళ్ళ డోర్ నెంబర్ అన్ని కూడా ఉంటాయి. పిన్ కోడ్ నెంబర్ అన్ని ఉంటాయి. ఒక్కసారి ఇచ్చుకోవాలి, మళ్ళీ అవసరం లేదు. వాళ్ళ స్టేట్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ స్టేట్ ఏది అనేది మీకు ఇన్వాయిస్ లోనే ఉంటుంది. కడప అంటే ఆంధ్రప్రదేశే కదా. 37 ఉంది అంటే ఇది ఆంధ్రప్రదేశ్. అదే 36 ఉంటే తెలంగాణ. ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. కంట్రోల్ సి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఇక్కడ వాళ్ళు రెగ్యులరా, కాంపోజిషనా, అన్రిజిస్టర్డ్ కన్సూమర్ అనేది వాళ్ళే చెప్తారు మీకు. సో రెగ్యులర్ అయితే రెగ్యులర్ తీసుకోండి. ఇక్కడ కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. మీరు మాన్యువల్ గానే టైప్ చేయండి, ప్రాబ్లం లేదు. సేవ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ట్యాక్స్ సిజిఎస్టి, హెచ్జిఎస్టి. సిజిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టి, ట్యాక్స్ టైప్ వచ్చేసి సిజిఎస్టి. సేవ్ చేయండి. తర్వాత హెచ్జిఎస్టి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్.
డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, తర్వాత ఇక్కడ స్టేట్ అంటే హెచ్జిఎస్టి ఆర్ యూటీజిఎస్టి. ఒకవేళ అదర్ స్టేట్ ఉందనుకోండి ఐజిఎస్టి కూడా చేయొచ్చు. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, ఐజిఎస్టి ఇలా ట్యాక్సెస్ కూడా తీయచ్చు. తర్వాత నెక్స్ట్ ఏముంది, సేల్స్. సేల్స్ అకౌంట్స్ ఇక్కడ కూడా ఒక్కొక్కసారి నాట్ అప్లికబుల్ ఇలా ఉంటది. మీరేం చేయాలి, బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెట్టుకోవాలి. ఒక్కసారే పర్చేజ్ కు సేల్ కు మాత్రమే గూడ్స్ అని తీసుకోవాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. నెక్స్ట్ కుమార్ మర్చెంట్స్. సండ్రీ డెబ్టార్స్ మీకు రియల్ టైమ్ లో వారి యొక్క అడ్రస్ ఉంటుంది. ఇక్కడ ఏముంది, నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రానే కదా. రెగ్యులర్ వారి యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. మనకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, సప్లయర్ కి జిఎస్టీ నెంబర్ ఉంటుంది, కస్టమర్ కూడా జిఎస్టీ నెంబర్ ఉంటుంది. వాళ్ళ జిఎస్టీ నెంబర్స్ ఇప్పుడు ఇవ్వాలి. నెక్స్ట్ రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ మీకు తెలిసినట్టువే. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. నెక్స్ట్ టెలిఫోన్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఓకే, ఎస్కేప్. తర్వాత యూనిట్స్ లోకి వెళ్ళాలి. యూనిట్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఏ విధంగా పర్చేజ్ చేస్తున్నాం, బీటీ అంటే బాటిల్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, ఎన్ఓఎస్ అంటే నెంబర్స్, పీసీ అంటే పీసెస్. ఇవి ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి, మనకి ఆటోమేటిక్ గా ఇచ్చేస్తారు. ఇక్కడ బీటీ ఇక్కడ చూడండి, మనం ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేసి ఎప్పుడైతే మనం జిఎస్టీలోకి వస్తామో ఆటోమేటిక్ గా టాలీ కంపెనీ వాడే ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తాడు. బీటీ అంటే బాటిల్స్, జస్ట్ టైప్ చేయండి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. నెక్స్ట్ బిఎక్స్ అంటే బాక్సెస్. నెక్స్ట్ ఎన్ఓఎస్ అంటే నెంబర్స్. నెక్స్ట్ పీసీ అంటే పీసెస్. చూసారా, ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ గా వచ్చేస్తాయి. ఓకే, ఆటోమేటిక్ గా సేమ్. ఓకే, ఎస్కేప్. నెక్స్ట్ మనకు స్టాక్ గ్రూప్స్ లేవు, కేటగిరీస్ లేవు, డైరెక్ట్ గా యూనిట్స్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా, కాంప్లైంట్. ఇక నేను కాపీ చేసుకుంటున్నా, కంట్రోల్ సి, మీరు అక్కడ టైప్ చేసుకోండి. ఇప్పుడు ఐటమ్ లోకి వెళ్ళండి, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. ఎలా పర్చేజ్ చేస్తున్నాం, బాటిల్స్. ఆల్టర్నేటివ్ యూనిట్స్ అవసరం లేదు, ఇక్కడ నో నీడ్. F2 వల్ల నో పెట్టేస్తాను, డిస్టర్బ్ చేయకుండా. ఇక్కడ చూడండి, హెచ్ఎస్ఎన్, ఎస్ఏసి అండ్ రిలేటెడ్ డీటెయిల్స్. మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చి ఉంటే ఆటోమేటిక్ గా హెచ్ఎస్ఎన్ నెంబర్ ట్యాక్స్ ఇక్కడ తీసుకుండేది. అలా లేదు సార్, ప్రజెంట్ మన దగ్గర సిస్టమ్ లో ఏ అయితే హెచ్ఎస్ఎన్ నెంబర్ ఉందో అదే తీసుకోవాలి అనుకుంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ ఇయర్ తీసుకోవాలి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ నెంబర్ ఏముంది, 1901 ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో తర్వాత బూస్ట్, తర్వాత ట్యాక్స్ రేట్ యాజ్ పర్ కంపెనీ ప్రకారంగా అయితే మనము పైది యాజ్ పర్ కంపెనీ స్టాక్ గ్రూప్ అంటాం. లేదు ప్రజెంట్ ఏ ట్యాక్స్ ఉందో అదే తీసుకోవాలి సార్ అంటే స్పెసిఫైడ్ డీటెయిల్స్ తీసుకోవాలి. ఆ ఐటమ్ ట్యాక్సబుల్లా, నాన్ జిఎస్టీనా, ఎగ్జామ్టెడా, నిల్ రేటెడా అనేది మనకు తెలిసిపోతుంది అప్పుడే. ట్యాక్సబుల్ అంటే ప్రతి ఐటమ్ కి ట్యాక్స్ ఉంటుంది. నాన్ జిఎస్టీ అంటే ఆల్కహాల్, లిక్కర్. ఓకే, సో వాటి మీద నాన్ జిఎస్టీ ఉంటుంది. ఎగ్జామ్ నిల్ రేట్ అంటే 0%. ప్రజెంట్ మనం ట్యాక్సబుల్ తీసుకోవాలి. పర్సెంటేజ్ ఎంత ఉంది ఇక్కడ, 5% ఉంది. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ హార్లిక్స్, కంట్రోల్ సి, కంట్రోల్ బి.
ఎలా పర్చేజ్ చేస్తున్నాం? బాక్సెస్ హెచ్ఎస్ఐ నెంబర్ 0418 హార్లిక్స్ 12%. నెక్స్ట్ బోర్న్విటా కంట్రోల్ సి కాపీ. ఎలా పర్చేజ్ చేస్తున్నాం? నంబర్స్ హెచ్ఎస్ఎన్ 7654 పర్సెంటేజ్ ఎంత? 18. నెక్స్ట్ కాంప్లైంట్ పీసీ 7845 28%. చూసారా? ఇలా ఇలా ఈ విధంగా మనము ఐటెంలో హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇవ్వాలి, ట్యాక్స్ కూడా ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు వచ్చేస్తాయి కదా. ఫస్ట్ వన్ రిసిప్ట్ క్యాపిటల్ 9 lakhs క్యాష్. నెక్స్ట్ క్యాష్ డిపాజిటెడ్ కాంట్రా 3 lakhs. కంట్రోల్ ఏ సేవ్. నెక్స్ట్ పర్చేజ్ అర్జున్ ఏజెన్సీ. సో ఫస్ట్ వన్ ఏముంది? బూస్ట్. క్వాంటిటీని 100 300. తర్వాత హార్లిక్స్ 200 230. బోర్న్విటా 300 400. కాంప్లైన్ 400 150. 2,56,000కి మన బిజినెస్ అర్జున్ ఏజెన్సీ అనే సప్లయర్ దగ్గర నుంచి 4 రకాల ఐటమ్స్ ని పర్చేజ్ చేసింది. సో దాని అండర్ లో ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టి హెచ్జిఎస్టి. ఓకే, 22,700 ట్యాక్స్ పడింది. సార్ 30,000 మీద 5% ట్యాక్స్ ఎంత పడింది? 46,000 మీద 12% ట్యాక్స్ ఎంత పడింది? తర్వాత 1,20,000 మీద 18% ట్యాక్స్ ఎంత పడింది? సో 60,000 మీద మనకి 28% ట్యాక్స్ ఎంత పడింది అనేది మనకు తెలియాలి. సో అప్పుడు రిలేటెడ్ రిపోర్ట్స్ జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్ ఆల్ట్ F1 ఇచ్చారంటే ఎక్స్పాండ్ అవుతుంది. టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ ఎంత? 2,56,000. సో వాటిలో ఐటమ్ వైజ్ గా మనం చూసుకుంటే, సో బూస్ట్ వచ్చేసి 30,000, దాని మీద 1,500 ట్యాక్స్ పడింది. సో 5% అంటే సెంట్రల్ 2.5%, స్టేట్ 2.5% అంటే 750 1,500 లో by 2 చేసుకుంది. తర్వాత హార్లిక్స్ 46,000 5,520 రూపీస్, 12% ట్యాక్స్ అంటే బై 2 చేస్తే 2760 1,20,000 21,600 ట్యాక్స్ 18%. సో 9% 10,800 10,800. 60,000 మీద 28% 16,500 ట్యాక్స్ పడింది. 14 టోటల్ కలిపితే 45,420 రూపాయలు ట్యాక్స్ పడింది. దీన్ని బై 2 చేస్తే బయటికి సెంట్రల్ ట్యాక్స్ ఎంత వచ్చింది? ఇక్కడ 22,710 22,710. సో ఈ 2,56,000కి ఈ 45,000 యాడ్ చేస్తే 3,14,20 రూపాయలు వచ్చింది. ఇక్కడ 50,000 పైన దాటింది అంటే ఈవే బిల్ ఇవ్వమని కింద అడుగుతుంది. ఇక్కడ ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్. పర్చేజ్ లో ఇవ్వకూడదు, సేల్స్ లో ఇవ్వాలి. ఇది నో పెట్టేయండి, నో నీడ్, సేవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? సేల్స్. ఐటమ్స్ ని పర్చేజ్ చేసాం, నెక్స్ట్ ఏం చేస్తున్నాం? సేల్ చేస్తున్నాం. సేల్స్ టు కుమార్ మర్చెంట్స్. సేల్స్ టు కుమార్.
సేల్స్ బూస్ట్ 80 350. సో తర్వాత బోర్న్విటా 100 450. సో తర్వాత కంప్లైంట్ 200 200. హార్లిక్స్ 150 270. 1,53,500కు మనం కుమార్ మర్చెంట్స్ కి సేల్ చేసాం. సో దాని మీద మనకి ట్యాక్స్ ఎంత పడింది? సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఇప్పుడు ఈ 28 మీద ఎంత ట్యాక్స్ పడింది? 45 మీద ఎంత ట్యాక్స్ పడింది? 40 మీద 4500 మీద ఎంత ట్యాక్స్ పడింది? రిలేటెడ్ రిపోర్ట్స్, జిఎస్టి ట్యాక్స్ అనాలిసిస్, ఆల్ట్ F1. టోటల్ గా 25,560 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే మనకి ఎంత వచ్చింది? ఇక్కడ 12,780 12,780 సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్. ఇక్కడ సేల్ బిల్ 50,000 దాటిందంటే ఈవే బిల్ తీయమని అడుగుతుంది ఇక్కడ. ఓకే, సో ప్రొవైడ్ జిఎస్టి ఈవే బిల్ డీటెయిల్స్. ఎంటర్ ఇచ్చామంటే ఇక్కడ ఈవే బిల్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. ఇక్కడ దాని సపరేట్ గా పోర్టల్ ఉంటుంది. ఇక్కడ నో నీడ్, నో ఇచ్చేయండి. సేవ్. డూ యూ వాంట్ సెండ్ వోచర్ డీటెయిల్స్? ఈవే బిల్ నో, ఎస్ నో ఇచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తాం. అప్పుగా పర్చేజ్ చేసాం, అప్పుగా సేల్ చేసాం. ఇప్పుడు డబ్బులు ఇవ్వాలిగా. 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెప్టార్. ఇప్పుడు రిసిప్ట్ లేకి వెళ్ళండి. డెప్టార్ అంటే ఎవరు? కుమార్ మర్చెంట్స్. సో 30,000. చెక్ అంటే బ్యాంక్. నెక్స్ట్ క్యాష్ పేడ్ టు క్రెడిటర్ అంటే పేమెంట్. పేమెంట్ ఎవరు మనకు? అర్జున్. 3 లక్షలకి మనం పర్చేజ్ చేసాం, కానీ ఎంత ఇస్తున్నాం? 20,000 ఇస్తున్నాం. క్యాష్. నెక్స్ట్ రెంట్ పెయిడ్ పేమెంట్ 15,000 క్యాష్. నెక్స్ట్ డిస్కౌంట్ రిసీవ్డ్ రిసిప్ట్ 20,000. టెలిఫోన్ చార్జెస్ పేమెంట్ 5,000. ఇలా ఎంటర్ చేయాలి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ ఎస్కేప్ ఇవ్వండి. మీరు చేసిన ఎంట్రీస్ అన్ని చూడాలంటే డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ కనపడుతుంది. ఓకే, డన్. సో తర్వాత నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. నెట్ ప్రాఫిట్ 25,000 వచ్చిందా? 25,000. ఎస్కేప్ ఇవ్వండి. స్టాక్ సమ్మరీ F12 కాన్ఫిగర్. సో గూడ్స్ ఇన్ వర్సెస్, సో గూడ్స్ అవుట్ వర్సెస్. ఇన్వర్డ్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో గూడ్స్ 100 పర్చేజ్ చేశారు, 80 సేల్ చేశారు, 20 పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. 300 పర్చేజ్ చేశారు, 100 సేల్ చేశారు, 200 పెండింగ్ బ్యాలెన్స్ లో ఉంది. సో టోటల్ గా 2,50,000 పర్చేజ్ చేసాం, 1,53,500కి సేల్ చేసాం. క్లోజింగ్ బ్యాలెన్స్ 1,27,500 ఉంది. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అనేవి ఒకే చోట కనబడతాయి. ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లైబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ అండ్ క్యాష్ ఇన్ అవుట్ ఫ్లో. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్. ఆల్ట్ F1 డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రా రిజిస్టర్. స్టాటిస్టిక్స్, కాంట్రాలో ఒక ఎంట్రీ పాస్ అయింది, పేమెంట్ లో 3 ఎంట్రీస్ పాస్ అయినాయి, పర్చేజ్ లో 1 ఎంట్రీ, రిసిప్ట్ లో 3 ఎంట్రీస్, సేల్స్ లో 1 ఎంట్రీ. యూనిట్స్ 4, స్టాక్ ఐటమ్స్ 4,
Ledgers 14, groups 28. Currencies 1. Statements of inventory, stock query, boost. Purchase value, sales value. ఇక్కడ 300కి ఇక్కడ 350కి సేల్ చేసాం. బోర్నవిటా ఇక్కడ 400కి ఇక్కడ 450కి సేల్ చేసాం. కాంప్లైంట్ ఇక్కడ 150కి ఇక్కడ 200కి సేల్ చేసాం. ఇలా తర్వాత ఫైనల్ గా జిఎస్టి రిపోర్ట్స్ చూడాలి. జిఎస్టి రిపోర్ట్స్ లోకి వెళ్ళి జిఎస్టిఆర్ 1 అంటే మనకి సేల్స్. ఇక్కడ అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అంటే మనం ఇచ్చిన జిఎస్టి నెంబర్స్ ఫేక్ కాబట్టి అన్సర్టైన్ ట్రాన్సాక్షన్ చూపిస్తుంది. అదే ఇక్కడ B2B B2C ఒరిజినల్ ఎంట్రీస్ అయితే ఇక్కడ కనబడతాయి. జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ అనేది చేయాలి. జిఎస్టిఆర్ 3B పర్చేజెస్ సేల్స్ రెండు కలిసి దీంట్లో ఉంటాయి. ఓకే, జిఎస్టిఆర్ 1 అనేది మనం ఎప్పుడు ఫైల్ చేస్తాం అంటే 1వ తారీఖు నుంచి, అంటే ఇప్పుడు జూన్ మంత్ ఉంది కదా, ఈ జూన్ మంత్ లో నువ్వు సేల్ చేస్తావు. సేల్ చేసిన తర్వాత మీరు జూలై మంత్ లో 1వ తారీఖు నుంచి 11వ తారీఖు లోపల జిఎస్టిఆర్ 1 ఫైలింగ్ చేయాలి. అదే ఈ జూన్ మొత్తం పర్చేజ్ సేల్స్ కలిపి మనకి జూలై 15 నుంచి 20 తారీఖు లోపల జిఎస్టిఆర్ 3B నువ్వు అప్లోడ్ చేయాలి. ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఓకేనా, కంపల్సరీగా. ఎస్కేప్ ఎస్కేప్. ఇప్పుడు ఒకసారి నా అకౌంట్ చూపిస్తాను. చూడండి, మే మంత్ ట్రాన్సాక్షన్ పీరియడ్ 1/5/31/5. సో 1,11,000 ట్యాక్సబుల్ అమౌంట్. దాంట్లో ఐజిఎస్టీ ట్యాక్స్ 1,227, సిజిఎస్టీ హెచ్జిఎస్టీ ట్యాక్స్ 9,000. టోటల్ ట్యాక్స్ కలిపితే 19,621 రూపాయలు. ఓకే, సో ఇక్కడ ఇన్వాయిస్ అమౌంట్ వచ్చేసి పైన మనకి B2B అంటే ఏంటి, నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అటుపక్క అతనికి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. సో దానికి సంబంధించిన వాల్యూ 3 ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 3 ట్రాన్సాక్షన్స్ లో 52,308 రూపాయలు. ఇది ఇన్వాయిస్ అమౌంట్. ఓకే, ట్యాక్స్ అమౌంట్ ఎంత ఇక్కడ, సో అక్కడ 7,900, ఇక్కడ 11,000 కలిపితే 19,623 రూపాయలు. ట్యాక్స్ ని కట్టాల్సింది ఈ అమౌంట్. టోటల్ ట్యాక్స్ అమౌంట్ ఎంత, ట్యాక్సబుల్ అమౌంట్ ఇక్కడ 1,11,119. దాని మీద కట్టాల్సిన ట్యాక్స్ 19,621 రూపాయలు కట్టాలి. అదే ఓన్లీ B2B అయితే ఇది, లేక టోటల్ మీద అయితే కన్నా ఇది కట్టాలి. B2C అంటే నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అటుపక్క కస్టమర్ కి జిఎస్టీ నెంబర్ ఉండదు. అదే B2B పరంగా అయితే 7,900 కట్టాలి. అదే నాన్ పర్సన్ అయితే కన్నా, మనకి కన్సూమర్ అయితే కన్నా 11,000 కట్టాలి. జిఎస్టిఆర్ 3B మే మంత్ 1/5/31/5. చూడండి, ఇలా చూపిస్తుంది నీట్గా. ఇది 3B మంత్. ఇవి ఒరిజినల్ ట్రాన్సాక్షన్స్. ఇది విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం ఏం చేయాలి మీరు, అదర్ స్టేట్ నుంచి. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ సేమ్, ప్రియా సొల్యూషన్స్. సో కంపెనీ క్రియేషన్ లో మీరు మీ యొక్క జిఎస్టీ నెంబర్, మీ కంపెనీ డీటెయిల్స్ ఇస్తారు. సో పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్, హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఏ స్టేట్ మా, హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలి, తెలంగాణ. బెంగళూరు అంటే తెలంగాణ. బెంగళూరు అంటే ఏం తీసుకోవాలి, రాష్ట్రాలు కూడా తెలీదా, ఏం తీసుకోవాలి మా బెంగళూరు అంటే? మా నవ్వుతారు మా తెలియకపోతే. బెంగళూరు అంటే ఏం తీసుకోవాలి, బెంగళూరు ఏ రాష్ట్రానికి సంబంధించింది? చెన్నై అంటే, చెన్నై ఏ రాష్ట్రమ్మా? ఏమ్మా పలకరు సార్, మీ హిస్టరీలు వీక్ అంటారా సార్? మీరు హిస్టరీ, అకౌంట్స్ లో హిస్టరీ అడిగితే ఎట్లా సార్ అంటారా? హిస్టరీ కాదమ్మా. ఏంటి కర్ణాటక సార్. చెప్పండి కర్ణాటక. చెప్పండి బ్రదర్. కర్ణాటక సార్. కర్ణాటక బతికిచ్చారు. బెంగళూరు అంటే కర్ణాటక.
చెన్నై అంటే తమిళనాడు. ఓకేనా? అంటే వాటికి మారు పేర్లు లాంటి అనుకోండి. ఓకేనా? గుర్తుండాలి మా ఇన్వాయిస్ లో ఉంటాయి మీకు, నేను కాదనట్లా. మీకు ఇన్వాయిస్ లో ఉంటాయి, కానీ తెలియాలి కదా. సారీ. నెక్స్ట్ ఏముంది, మీకు కంపెనీ క్రియేషన్ ఏమీ తెలుసు కాబట్టి నేను డైరెక్ట్ గా పర్చేజ్ లో వెళ్తున్నా. మీరు నెక్స్ట్ కొత్తగా కంపెనీ క్రియేట్ చేయండి, చేసి లెడ్జెస్ అవన్నీ చేసుకోండి. పర్చేజ్ లోకి వెళ్తున్నా. ఆల్ టు సి. ఆల్ టు సి అంటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తాం. ఆల్ టు సి. ఓకే. మన బిజినెస్ ఎవరి నుంచి పర్చేజ్ చేస్తుంది ఇక్కడ? పల్లవి కంప్యూటర్ స్టోర్. కంట్రోల్ సి, కంట్రోల్ వి పేస్ట్. సండ్రీ క్రియేటర్స్. ఓకే. ఇక్కడ హైదరాబాద్ అంటే ఏముంది మా ఇక్కడ జిఎస్ నెంబర్ 36. అప్పుడు మనం ఏ స్టేట్ తీసుకోవాలి ఇక్కడ? ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏం తీసుకోవాలా? తెలంగాణ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. సార్ నాకు ట్యాక్స్ పడలేదు, నాకు ట్యాక్స్ పడలేదంటే ఆ సప్లయర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు, ఆ కస్టమర్ ఏ రాష్ట్రానికి చెందినవాడు అనేది చాలా ఇంపార్టెంట్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఓకే. సార్ మనం అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నామంటే ఇక్కడ పర్చేజ్ తీసుకోకూడదు. పర్చేజ్ వాల్యూ సపరేట్, అదర్ స్టేట్ పర్చేజ్ వాల్యూ సపరేట్ కావాలంటే ఇక్కడ మరొక లెడ్జర్ చేసుకోవాలి. ఆల్ టు సి. పర్చేజ్ ఐజిఎస్టి. పర్చేజ్ ఐజిఎస్టి. పర్చేజ్ అకౌంట్స్. అదర్ స్టేట్ నుంచి కదా, అదే. ఆల్ టు సి. హెచ్పి ఆల్ట్రా స్లిప్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆల్ టు సి. గ్రూప్ ఏమిది ఇక్కడ? డెస్క్ టాప్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ ఏ సేవ్. యూనిట్స్ ఏమున్నాయి నేను ఇదే ప్రాబ్లం లో చూపిస్తున్నాను, మీరు కొత్త కంపెనీ క్రియేట్ చేసుకోండి. నంబర్స్ మీరు ఇక్కడ ఉన్న హెచ్ఎస్ఆర్ నెంబర్ మీరు ఇచ్చుకోండి, నేను డూప్లికేట్ ఇస్తున్నా ఏదో ఒకటి. పర్సెంటేజ్ ఎంత? 28. 50, 1300, 13,000. ఆల్ టు సి. డెల్ అల్ట్రా శాప్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. డెస్క్టాప్ 28%. కంట్రోల్ ఏ 60, 29,000. ఆల్ట్ సి. యాసూస్. $70, 17,000. ఆల్ట్ సి. లెనోవా ఐడియా ప్యాడ్. ఆల్ట్ సి. ల్యాప్టాప్స్. కంట్రోల్ సి, కంట్రోల్ బి, కంట్రోల్ ఏ సేవ్. నెంబర్స్ 18%. ఆన్ ద స్పాట్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. 59,000. ఆల్ట్ సి. యాపిల్ మ్యాక్బుక్. కంట్రోల్ సి, కంట్రోల్ బి. ల్యాప్టాప్స్ 18%. సో 100, 38,000. చూడండి, 1,62,30,000కి మన బిజినెస్ పల్లవి కంప్యూటర్స్ దగ్గర పర్చేజ్ చేసింది. ఐజిఎస్టి ట్యాక్స్ 32,79,400 ట్యాక్స్ పడింది. సేవ్. నెక్స్ట్ సేల్స్. ఆల్ట్ సి. జిలాన్ ట్రేడర్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. సన్రీ డెబ్టార్స్. బెంగళూరు అంటే కర్ణాటక. జిఎస్టి నెంబర్ 29. మీ కంపెనీ ఏమో ఆంధ్రప్రదేశ్ లో ఉంది, బట్ మీరు పర్చేజ్ చేసేది మాత్రం అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేస్తున్నారు, అదర్ స్టేట్ కి సేల్ చేస్తున్నారు. ఆల్ట్ సి. సేల్స్ ఐజిఎస్టి. సేల్స్ అకౌంట్స్. యాసూస్ 50, 20,000. డెల్ అల్ట్రా షార్ప్ 30, 32,000. హెచ్పి 20, 15,000. ఐజిఎస్టి ట్యాక్స్
సో 22,60,000కి మనం సేల్ చేసాము. 6,32,500 ట్యాక్స్ పడుతుంది సేల్. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా చేయాలో ఇవన్నీ. ఓకే, ఇప్పుడు వెళ్ళి మీరు ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, డిఫరెన్స్ ఎలా కనబడుతుందో. మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత? 2,06,000. అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత? 1,52,00,000. విత్ ఇన్ ద సేల్స్ వాల్యూ ఎంత? 1,53,500. అదర్ స్టేట్ సేల్స్ వాల్యూ ఎంత? 22,00,000. డిఫరెన్స్ కోసం నువ్వు ఒకటే సేల్ లో వేసావనుకో, రెండు కలిసి చూపిస్తాయి, డిఫరెన్స్ కనిపించదు విత్ ఇన్ ద స్టేట్ ఎంత, అదర్ స్టేట్ ఎంత అనేది. సో అందుకోసం సపరేట్ గా తీసుకున్నాం. ఇలా మీరు రేపటికి విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్, అదర్ స్టేట్ పర్చేజ్, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్, అదర్ స్టేట్ సేల్స్, ఈ రెండు ప్రాబ్లం చేయండి. రిమైనింగ్ టుమారో డిస్కస్ చేస్తాం. క్లియర్ అమ్మా? ఎనీ డౌట్స్? దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? యా. సో గైస్ అవి చేసేయండి, ఫ్రమ్ టుమారో రిమైనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? డన్ గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎనీవన్? యా, డన్ గైస్. బాయ్. No, sir.